ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రియులారా, సోషల్ మీడియా కనుక మనం చూసినట్లయితే క్రైస్తవులను గొర్రెలు అని ఎగతాళి చేసే కొంతమంది బర్రెలు మనకి కనపడుతూ ఉంటారు. అయితే చాలా అవమానపరుస్తూ ఉన్నారు, చాలా రకాలుగా మాట్లాడుతూ ఉండటాన్ని మనం చూసాం. ఈ విషయాన్ని బట్టి ఖచ్చితంగా స్పందించండి. కింద కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని వ్యక్తపరచండి. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కటికి ఉంది. మన ఆకాంక్షలను ఇటువంటి కామెంట్స్ ద్వారా ఖచ్చితంగా తెలపాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అయితే ప్రియులారా, ఇక కనుక మనము విషయంలోనికి వెళ్తే, సినిమా యాక్టర్ కమెడియన్ సునీల్ మన అందరికీ బాగా తెలుసు. అతడు మరి చాలా కష్టపడి ఇండస్ట్రీలోకి వచ్చాడు. చాలా మంచి పాత్రలను కూడా ఆయన పోషించడం జరిగింది. చాలా ఫేమస్ వ్యక్తిగా అతడు మారాడు. హీరోగా కూడా కొన్ని వేషాలు అతడు వేయటాన్ని కూడా మనం అందరం గమనించాం. అయితే రీసెంట్గా ఈ సునీల్ గారు యేసుక్రీస్తు ప్రభుల వారిని మహిమపరుస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఒక పాటను ఆయన పాడటము సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయాన్ని మనం చూస్తాము. ఒకసారి ఆ పాటను చూడండి. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను, రాజా 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 రాజాదిరాజవు నీవు, దేవా దేవా దేవా. సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను, రాజా 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 రాజాదిరాజవు నీవు, దేవా దేవా దేవా. పట్టుకుని చాలా అద్భుతంగా దేవుని యొక్క పాటను ఆయన పాడుతూ ఉండటాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. అయితే ప్రియులారా, బాధాకరమైన విషయం ఏమిటంటే, సోషల్ మీడియాలో ఆ పాట కింద చాలా దారుణమైన పోస్టులను వ్యక్తులు వ్యక్తీకరిస్తున్న విషయాన్ని మనం చూడవచ్చు. మీరు స్క్రీన్ పైన చూడండి, మీకు కనిపిస్తుంది. చక్కటి పాట ఆయన పాడితే కొంతమంది ఏం కామెంట్ చేస్తూ ఉన్నారు చూడండి. సునీల్ గారు, మీకేమొచ్చింది పోయే కాలం, దరిద్రపు మతాన్ని పట్టుకొని పాడుతూ ఉన్నారు. ఏం చెప్తున్నారండి? దరిద్రపు మతం అట ఇది. దరిద్రపు మతాన్ని పట్టుకొని సునీల్ పాడుతూ ఉన్నాడట. ఇక ఇంకొక కామెంట్ చూడండి. ఏమొచ్చింది నీకు పోయే కాలం, గొర్రెలా మారిపోయావా, యేసు మీద కామెడీ చేస్తున్నావా, నువ్వేందుకు సునీల్ ఏమొచ్చిందిరా నీకు, గొర్రెలా మారిపోయావో నువ్వని అక్కడ మాట్లాడుతున్న విషయము మనకి కనిపిస్తుంది. అయితే పిల్లరా గమనించండి, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దేవుని పిల్లలను గొర్రెలుగా కంపేర్ చేయడం జరిగింది. అంటే వారు గొర్రెలు కాదు, ఉపమాన అలంకార రూపంలో అలా చెప్పారు. గొర్రెల యొక్క సాదృశ్య రూపంలో లక్షణాలను పోలిస్తూ వివరించడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమంది మాట్లాడవచ్చు, అదేంటండి గొర్రెలతో పోల్చారు, సింహంతో పోల్చ కదా మనల్ని సింహపు పిల్లలతో. చాలా గర్వంగా ఉండేదంటే, సింహము అనేది ఎవరి నడిపింపుకు అప్పచెప్పుకోదు. గొర్రెలాగా అది సాధు జంతువు కాదు. సింహం దగ్గరికి వెళ్ళి, సింహం గారు నేను మీకు కాపరిగా ఉంటాను, మీ ముందు నడుస్తానంటే చీల్చి చెండాడేస్తుంది. వేరే సింహం మాట కూడా అది వినదు, ఎందుకంటే దానికి కాపరక్కలేదు. కానీ ఈ గొర్రెలు అనేవి షీప్, దే హ్యావ్ నో సెన్స్ ఆఫ్ డైరెక్షన్. అంటే కనీసం ఎటు వెళ్ళాలి అనే సెన్స్ కూడా వాటికి ఉండదు. అవి గుడ్డిగా కాపరిని మందను ఫాలో అవి వెళ్ళిపోతూ ఉంటాయి. కాబట్టి గొర్రెలుగా క్రైస్తవులను బైబిల్లో సంబోధించడాన్ని మనం చూస్తాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వచనం కనుక మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు వారు అంటారు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒకటియు కాపరి ఒకటియు అగును. అయితే పిల్లరా గమనించండి, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకు కలవని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. ఇజ్రాయేలు దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఉన్నాయట, అవి కూడా ఆయన స్వరాన్ని గుర్తుపడతాయట, వాటిని పోగు చేయాలట. అప్పుడు మంద ఒకటియు గొర్రెల కాపరియు ఒకటియు అవుతారంటే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తా ఉన్నారు. ఎవరు వీరు? ఇజ్రాయేలు దొడ్డివి కానీ వేరే గొర్రెలు ఏమున్నాయంటే ఖచ్చితంగా ఆయన మన గురించే మాట్లాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు అన్య జనాంగం గురించి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అన్య జనాంగానికి కూడా నేనే దేవుణ్ణి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి కొంతమంది బుద్ధిహీనులు చెప్తూ ఉంటారు, విదేశీ మతం అంటూ ఉంటారు. ఇజ్రాయేల్
ఇజ్రాయేల్ మతం అంటూ ఉంటారు, అమెరికా మతం అంటూ ఉంటారు. అయితే ప్రియులారా గమనించండి, ఇది విదేశీ మతము కాదు, ఇజ్రాయేలు మతము కాదు. సర్వ ప్రపంచానికి మరి దేవుడిచ్చిన ఒక గొప్ప మార్గము క్రైస్తవమై ఉన్నదని గమనించండి. కాకపోతే మీరు టేపెట్టు కొలుసుకుంటారో దేంతో కొలుసుకుంటారో కొలుసుకోండి, ఇజ్రాయేలు దేశం అనేది ప్రపంచానికి నడిబొడ్డున ఎగ్జాక్ట్ సెంటర్లో ఉంది. ఆ సెంటర్ ప్రాంతంలో ఆయన పుట్టి తద్వారా ఆయన తెలియజెప్పాడు, నేను అందరికీ చెందిన వాడినని. అందుకే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అని పిలుస్తాడు, కేంద్రము, కేంద్ర ప్రభుత్వము అంటారు. అంటే దేశము మొత్తానికి అది కేంద్రము. ఇప్పుడు మా స్టేట్లో బీజేపీ నెగ్గలేదు, మా స్టేట్లో సీట్లు లేవు కాబట్టి మోడీ నాకు ప్రధానమంత్రి కాదు అంటే కుదరదు. మన తెలుగు రాష్ట్రాలు చూసినట్లయితే ఎప్పుడు కూడా బీజేపీకి చాలాసార్లు 0 సీట్లు ఉంటాయి, ఒక్కోసారి 2-3 సీట్లు నెగ్గుతారు, లేకపోతే నెగ్గరు. ఇప్పుడు కూడా ఆంధ్ర అయితే ఏంటి, తెలంగాణలో అయితేనంటే పెద్దగా సీట్లు లేవు మోడీ గారికి. అలాగని మోడీ గారు ప్రధానమంత్రి కాదు అంటే కుదరదు. కేంద్రము, సెంట్రల్ గవర్నమెంట్ మనం ఫాలో అవటమే. ఎందుకంటే మరి దేశము మొత్తానికి సెంటర్గా మరి ఆయన ఎన్నుకొనబడ్డారు అనేది మనం గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే రూతు నయోమి దగ్గరికి వెళ్ళి, అమ్మ నీ మీద దయ చూపిన వాడు ఎవరు అంటే బోయజు గురించి తెలియజేస్తుంది. అప్పుడు రూతు గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో నయోమి చెప్పిన మాట, అతడు మనలను విడిపించగల సమీప బంధువుడు అని చెప్పింది. అదేంటది? ఇప్పుడు ఎవరిని విడిపించాలి? ఎవరికి భర్త కావాలి? నయోమికి భర్త కావాలా? కాదండి, రూతుకే భర్త కావాలి. కానీ అక్కడ నయోమి చెప్తుంది మనలను విడిపించగల సమీప బంధువుడు. అవునండి, యేసు విదేశీ దేవుడు కాదు, తక్కువ కులాల దేవుడు కాదు, ఇజ్రాయేలు దేవుడు కాదు, అమెరికా దేవుడు కాదు. ఆయన మన అందరికీ చెందినవాడు. అతడు నిన్ను నన్ను అందరినీ విడిపించగల సమీప బంధువుడు అన్న వాస్తవాన్ని మనం గ్రహించే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇదేదో అదేదో మాత్రం ఇదేదో మాత్రం కాదండి, గొప్ప మార్గము. ఒకసారి మీరున్న చోటనే ఉండి ఏ దేవుణ్ణి తలుచుకోకుండా ఈ సృష్టిని చేసిన ఒక్కడై ఉన్న తండ్రి ఉన్నాడు, ఆయన ఎవరు తెలుసుకోవాలని మీరు దీక్ష పూని మరి ఆయన కోసము విజ్ఞాపన చేసే ప్రయత్నం చేయండి. ఆ నిజ దేవుడైన యెహోవా మీకు ఖచ్చితంగా కనిపించి తీరతాడు. అయితే పిల్లల గమనించండి, క్రైస్తవులలోనే చాలామంది మరి లోకంలో కలిసిపోయిన వారు మనకు కనిపిస్తూ ఉన్నారు ఈ రోజుల్లో. చాలా బాధాకరము. అయితే మీరు ఐర్లాండ్, న్యూజిలాండ్, జర్మనీ వంటి దేశాలకు వెళ్ళారనుకోండి, అక్కడ గీప్స్ అని కొన్ని జంతువులు కనిపిస్తాయి. ఇప్పుడు గొర్రెలను షీప్స్ అంటారు కదా, అలాగే మేకలను గోట్స్ అంటారు కదా, ఇవి గీప్స్ అనమాట. GEEPS అంటే గొర్రెలు ప్లస్ మేకలు, అంటే హైబ్రిడ్ అనమాట. అటువంటివి కూడా మనకు కనిపిస్తాయి. ఇప్పుడు క్రైస్తవులు కూడా అట్లాగే మారిపోయారు, హైబ్రిడ్గా మారిపోయారు. క్రైస్తవ్యంలోనే ఉన్నారు కానీ లోకములో సంచారము చేసే వ్యక్తులుగా క్రైస్తవులు మారిపోవటం అనేది చాలా బాధాకరము. ఈ విషయాన్ని ఆలోచించండి, ఈ విషయాన్ని తేటగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అయితే ప్రియులారా గమనించండి, బైబిల్లో ఉన్న మరి చిన్న కుమారులు ఎవరైతే ఉన్నారో, హేబేల్ అయితేనేమిటి, అలాగే దావీదు అయితేనేమిటి, యాకోబు అయితేనేమిటి, వీరందరూ గొర్రెల కాపరుగా ఉన్నారు. అలాగే ప్రాముఖ్యమైన వ్యక్తులు అబ్రహాము, మోసే వంటి వారు కూడా గొర్రెల కాపరుడు అని బైబిల్ తెలియజేస్తుంది. కాబట్టి గొర్రె అనేది అదేదో మనం గొర్రెలమని కాదు, కానీ గొర్రె స్వభావము కలిగిన వారమని రూపకాలంకార భాషలో దేవుడు చెప్పడం జరిగింది. ఇక్కడ సునీల్ గారు చాలా అద్భుతంగా మరి దేవుడి కోసం పాట పాడుతూ ఉన్నారు. చాలా చక్కగా బైబిల్ పట్టుకుని మరి ఆ విషయాన్ని ఆయన తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సువార్తలో పాలిభాగస్తులు అయ్యారు, చాలా సంతోషం. అంటే మరి ఆయన మరి క్రైస్తవుడిగా మారారా లేదా మనకు తెలియదు. ఏదైనా ప్రోగ్రాం కోసము మరి ఒక యాడ్ కోసము ఆయన చేస్తూ ఉన్నారన్న విషయం మనకు తెలీదు. అయినప్పటికీ కూడా వారు ప్రాముఖ్యమైన వ్యక్తులు నోట యేసుక్రీస్తు ప్రభులు వారి మాట రావటము ఈ సమాజానికి శుభ పరిణామం అన్న విషయాన్ని గమనించండి. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన నిన్ను నన్ను మనందరినీ కూడా విడిపించటానికి వచ్చిన సమీప బంధువుడు అన్న విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి సర్వ లోకానికి, సర్వ మానవాళికి శుభవర్తమానము యేసయ్య పుట్టుక అనేది జ్ఞాపకం చేసుకోండి. ఇలా మీరు ట్రోల్స్ చేస్తుండొచ్చు కానీ ఆ నిజ దేవుడి యొక్క కృపను కోల్పోతారనేది గమనించండి. ఏదైనా సునీల్ గారి విషయం, ఇదైతే శుభ పరిణామము. ఈ వీడియో చూసినందుకు మీకు వందనాలు. మరి దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానకై పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంను దీవించును గాక. ఆమెన్.